మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రామ్దాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి రాబోతుంది. చాలామందికి డౌట్ ఉంది, మే 11కా 12th కానీ. సో మే 12th అంటారా 11th అంటారా? ఒకసారి డేట్ కన్ఫర్మ్ చేయండి. అలాగే ఆ రోజు పూజ ఎలా చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి, అంత గొప్ప రోజుని మనం ఎలా వినియోగించుకోవాలో తెలియజేయండి. హనుమత్ జయంతి కోసం ఒక శ్లోకం కూడా ఉంది. అది ఏం చెప్తారంటే, వైశాఖ మాసే కృష్ణపక్షే దశమ్యాం మందవాసరే పూర్వాభద్రా ప్రసూతాం మంగళం శ్రీ హనుమతే అనే ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో ఆయన ఎప్పుడు పుట్టారని చాలా చాలా క్లియర్గా చెప్పారు. ఆయన వైశాఖ మాసే కృష్ణపక్షే దశమ్యాం మందవాసరే పూర్వాభద్రా ప్రసూతాం మంగళం శ్రీ హనుమతే. వైశాఖ మాసంలో పుట్టారు ఆయన. తర్వాత కృష్ణపక్షం, శుక్లపక్షం కాదు, కృష్ణపక్షం అంటే పౌర్ణమి తర్వాత వచ్చేది కృష్ణపక్షం అంటారు. ఆ కృష్ణపక్షంలో వచ్చిన దశమి తిథి వరకు చాలా చాలా ముఖ్యం. తర్వాత నక్షత్రం పూర్వభద్ర ప్రసూతాయ మంగళం శ్రీ హనుమతే. పూర్వభద్ర నక్షత్రం, ఆయన శనివారం రోజు జన్మించారు. అయితే ఆ రకంగా చూసుకుంటే దశమి శనివారం పూర్వభద్ర నక్షత్రం వస్తే ఆయన ఆ రోజు పుట్టిన యుగ యుగాల క్రితం ఆయన పుట్టినరోజు వచ్చినట్టే అనుకోవాలి మనం. కానీ అలా కలిసి రావడం అన్నది ఇప్పుడు జరగదు. ఇక్కడ ముఖ్యం ఏంటంటే తిథి రావడం ముఖ్యం. అంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి రావడం ముఖ్యం. ఆ దశమి తిథితో పాటు, అంటే అది శుద్ధ దశమి ఉండాలి. శుద్ధ దశమి అంటే తెల్లవారే సమయానికి, సూర్యోదయం సమయానికి దశమి ఉండాలి. దాన్ని శుద్ధ దశమి అంటారు. అలా కాకుండా 7:30 తర్వాత కానీ 8 గంటల తర్వాత దశమి వస్తే దాన్ని శుద్ధ దశమి అంటారు. నవమితో కలిసిన దశమి అంటారు. సూర్యోదయానికి ముందే వస్తే సూర్యోదయం సమయానికి దశమి ఉండాలి. అంటే 5:30, 6 ఆ సమయానికి దశమి ఉంటే దాన్ని శుద్ధ దశమి అంటారు. శుద్ధ దశమి ఉండాలి. పూర్వభద్ర నక్షత్రం, సో ఆ నక్షత్రం ఉండాలి. ఈసారి 12వ తారీఖు, మే 12వ తారీఖు దశమి ఆ నక్షత్రం రెండు కలిసి వచ్చాయి. మే 12న తిథి ఉన్నది, నక్షత్రం ఉన్నది, రెండు ఉన్నాయి. కాబట్టి 12వ తారీఖునే హనుమత్ జయంతి జరుపుకోవాలని చెప్పేసి మన గ్రంథాల్లో, పంచాంగాల్లో ఉన్నది. అది వాస్తవం కూడా. ఎందుకంటే ఆయన సంబంధించిన జన్మ వివరాలు చూసినట్లయితే ఈ దశమి రోజు వచ్చిన నక్షత్రం రోజు ఆయన 12వ రోజు మే 12వ తారీఖు జన్మించారని మనం చెప్పచ్చు. ఆ రోజే హనుమత్ జయంతి చేసుకోవాలి. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి ఆ రోజు మరి ఎలా పూజ చేసుకోవాలి, ఆరాధన చేయాలనే దానికి చాలామంది ఇప్పుడు హనుమత్ దీక్ష అని తీసుకుంటారు. చాలామంది చైత్ర మాసంలో తీసుకొని వైశాఖ మాసంలో మండలం రోజులు అంటారు. 40-41 రోజులు తీసుకొని ఆ రోజు హనుమత్ జయంతి రోజు దాన్ని విరమిస్తారు. అయితే ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే, కొంతమంది చైత్రమాసంలోనే హనుమత్ జయంతి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీరామనవమి అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి హనుమత్ జయంతి చేస్తారు. అయితే వాస్తవానికి అది సరికాదు. ఇప్పుడు మనకి శాస్త్ర ప్రకారం చెప్పింది వైశాఖ మాసంలో ఆయన దశమి రోజున జన్మించారు ఆయన. కాబట్టి ఆ రోజునే చేయాలి హనుమత్ జయంతి. సో ఆ రోజు అంటే ఇప్పుడు ఈసారి మే 12 వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ హనుమత్ దీక్ష చేసిన వాళ్ళు ఆ రోజు విరమిస్తారు. ఆ రోజు చేసిన ఆరాధన ఏంటంటే, ముఖ్యంగా ఆంజనేయ స్వామికి తన ఆరాధన చేసేవాళ్ళకంటే తన సమక్షంలో శ్రీరాముడు ఆరాధన చేసేవాళ్ళు ఆయనకు చాలా ప్రీతికరం అనమాట. అంటే ఆయన ఎదురుగా కూర్చొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అని కూడా నేను చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే అది సిద్ధమంత్రం. ఆయనకి కొన్ని యుగ యుగాలుగా ఆయన మౌనంగా కూర్చొని ఆయన జపించే మంత్రం ఏంటంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ. సభలో ఇలా ప్రస్తావించకూడదు దాన్ని. అయితే ఈ మంత్రం చాలామంది చేస్తారు. ఇప్పుడు హనుమత్ భక్తులు కానీ, రాముల వారి భక్తులు కానీ చాలామంది చేస్తారు. ఇప్పుడు ఆ రోజు ఆయన విశేషంగా ఆయన చిత్రపటానికి కానీ, ఆయనకు సంబంధించిన కలశాన్ని కానీ ఆరాధన చేస్తూ, ఆయనకి చాలా ఇష్టమైనవి ఏంటంటే, ఆయనకి వడపప్పు పానకం, ఆకుపూజ చేయాలి ఆయనకి. అవును, విశేషంగా తమలపాకు చేస్తుంటారు కదా. ఆయనకి ఆరోగ్యాలు, సింధూరం కూడా. అంటే సీతారాములకి ఏదైతే ఇష్టమో అది నిర్ద్వందంగా ఆంజనేయ స్వామిని నిర్మలమైన భక్తికి సంకేతంగా చెప్తారు. అంటే ఆయన భక్తిలో కల్మషం ఉండదు. అంటే నిస్వార్థమైన భక్తి అది. ఆయన భక్తిలో ఆయన రాముల వారిని ఏమీ కోరుకోలేదు. ఆయన పట్టాభిషేకం అయిన తర్వాత సీతారామచంద్రుడు ఇప్పుడు వాళ్ళిద్దరు అడుగుతారు, హనుమాన్ అడుగుతారు, హనుమ ఇంత సేవ చేసావు మాకు, నీకేం కావాలి ఆయన కోరుకో అని చెప్పేసి అడుగుతారు. నాకేమీ వద్దు, ఎప్పుడు
నన్ను మీ దగ్గర ఉండనిస్తే చాలు అని చెప్పేసి అడుగుతారు అనమాట. అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడి ఆయన చిరంజీవిగా ఉండమని ఆశీర్వదిస్తారు. అందుకని సప్త చిరంజీవుల్లో హనుమంతుడు కూడా ఒకడు. ఆయన భవిష్యత్ బ్రహ్మ అని కూడా అంటారు. అంటే ఈ బ్రహ్మగారి కాలం అయిపోయిన తర్వాత బ్రహ్మ ఈయనే. అందుకనే హనుమన్ ఆరాధన అంత విశేషం. ఎందుకంటే ఆయనకి బ్రహ్మకుండే శక్తులన్నీ ఆయనకుంటాయి. హనుమంతుడు ఆరాధన చేసే వాళ్ళకి వాళ్ళ ప్రయోజనం ఏంటంటే హనుమంతుడు ఆరాధన చేసే వాళ్ళ జోలికి శనీశ్వరుడు రాడు. ఎందుకంటే హనుమంతుడికి ఇచ్చిన వరం ఆయన. ఒకసారి వాళ్ళిద్దరికీ ఒక యుద్ధం జరుగుతుంది. ఎలా యుద్ధం జరుగుతుందంటే హనుమంతుడు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు శనీశ్వరుడు ఆయన దగ్గరికి వస్తాడు. వచ్చి ఆయన కదిలించాలని ప్రయత్నం చేస్తాడు. ఆయన కదలడు. చాలా నిశ్చలంగా రాముల గురించి తపస్సు చేస్తూ ఉంటాడు. శనీశ్వరుడు కోపం వస్తుంది. నేను వస్తే నన్ను పట్టించుకో, నేను చాలా గొప్పవాడిని, పెద్ద వాళ్ళనే వేధించాను, నా ముందు మీరెంత అని చెప్పేసి ఆంజనేయ స్వామి ఒక చులకనగా చూస్తాడు. ఆయన్ని చేత్తో పడి కదిలిస్తాడు. ఆయనకి శనీశ్వరుడు కదిలిస్తాడు. ఆయనకి తపోభంగం అయిపోతుంది. చేత్తో పట్టుకొని మల్ల యుద్ధం చేస్తారు ఫస్ట్. తర్వాత ఆయన చేత్తో పట్టుకొని కిందకి పైకి బాధేసి ఆయన ఒంటి నిండా కురుపులు వచ్చేంతగా ఆ విధంగా రక్తం ఒడిసేంతగా ఆయన్ని మల్ల యుద్ధం చేస్తాడు ఆయనతో. దాంతో శనిశ్చరుడు ఓడిపోతాడు. ఓడిపోయి స్వామి కరుణించి నన్ను వదిలేసాయి, ఇంకా పొరపాటు చేశారని చెప్పేసాడు. ఇవన్నీ తగ్గాలంటే ఈ రక్తం ఈ కురుపులన్నీ పోవాలంటే ఏం చేయాలి నేను అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు నువ్వులను తీసుకొచ్చి ఆయన ఒంటి మీద పోస్తాడు అనమాట. ఆయనకి వస్తుంది. సో అప్పటి నుంచి శనిశ్చరుడికి నువ్వులతో ఆరాధన చేయడం అనేది మొదలైంది. విశేషంగా నవగ్రహాలకు కూడా నువ్వుల నూనె, నవగ్రహాలకంటే ముఖ్యంగా శనిశ్చరుడికి ఇష్టం. ఎందుకంటే దానివల్ల ఆయన ఒంటి మీద ఉండే బాధలకి ఉపశమనం వస్తుంది. అందుకనే ఆయనకి ఇష్టం. అంటే గురుగారు ఇప్పుడు శని ప్రభావంతో బాధపడుతున్న కొన్ని రాశుల వారు కూడా మంచి శనీశ్వరుడికి నువ్వుల నూనె సమర్పించవచ్చు అంటారు. చేయొచ్చు. అయితే హనుమదారాధన చేసే వాళ్ళ జోలికి శనీశ్వరుడు రాడు. ఆయన అప్పుడు చెప్తాడు, శనీశ్వరుడు హనుమంతుడికి ఏం చెప్తాడంటే, స్వామి నీ జోలికి నేను ఎప్పుడు రాను, ఇంకా నాకు అర్థమైంది మీరు చాలా బలవంతుడని. అయితే హనుమంతుడు ఏమంటాడంటే ఆ సమయంలో, చాలా సంతోషం ఆయన, నా జోలికి రావు, నా బాగానే ఉంది, నా జోలికి ఎలాగూ రావు, అయితే నా భక్తుల జోలికి కూడా రావద్దు అని చెప్తాడు అనమాట. అందుకని అప్పటి నుంచి హనుమదారాధన చేసేవాళ్ళకి ఆయన భక్తుల జోలికి ఆయన రాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి? మామూలుగా లౌకికంగా దాని అర్థం తీసుకుంటే ఏమవుతుందంటే, శని భగవానుడు తనంతట తాను ఎవరిని బాధించడు. వాళ్ళ కర్మ ఫలాలను బట్టి, వాళ్ళ పూర్వజన్మలో చేసిన కర్మలను బట్టి వాళ్ళకి ఇచ్చే బాధలు అనేది ఉంటుంది మామూలుగా. అయినప్పటికీ కూడా హనుమదారాధన చేస్తే వాళ్ళకి ఇచ్చే బాధల్ని చాలా తక్కువ పరిమాణంలో ఇచ్చి సరిపెడతాడనమాట. అది దాని అర్థం. అది ఆ రోజు ఆయనకి ఆరాధన ఎలా చేయాలంటే, హనుమదారాధన ఎలా చేయాలంటే, ఆయన చిత్రపటానికి అలంకారం చేసి చక్కగా, హనుమంతుడికి వడలు అంటే చాలా ఇష్టం. మినపప్పుతో చేసిన వడమాల వేస్తారు, అందుకే చూడండి. అయితే వడమాల ఎక్కువసేపు ఆయన మెడలో ఉంచకూడదు. దానికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఆయనకి వడలంటే విపరీతమైన ఇష్టం కాబట్టి ఆయనకి తపోభంగం అయిపోతుంది. అందుకని అలా వేసేసి కేవలం 2-3 నిమిషాల నుంచి తీసేయాలి దాన్ని. అంతకంటే ఎక్కువ ఉంచితే ఆయనకి ఇష్టం లేదు. అది ఆచారం మొదటి నుంచి అన్ని ఆలయాల్లో జరుగుతూ ఉంటుంది. వడమాలతో ఆకు పూజతో చేసి సుందరంతో పూజ చేసి అష్టోత్తరాలు చదవాలి. ఆయన సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన స్తోత్రాలు ఉన్నాయి, అవి కూడా చదవాలి. ముఖ్యమైనది ఏంటంటే బొమ్మెర పోతన రాసిన ఆంజనేయ దండకం ఉంది. అయితే ఆ విషయంలో చాలా వివాదం ఉంది, అది బొమ్మెర పోతన రాశారా లేకపోతే వేరే వాళ్ళు రాశారా అనేది. అయితే చాలామంది అభిప్రాయం ప్రకారం శ్రీయాంజనీయం ప్రసన్నాంజనీయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుతా ఉంది కదా, అది బొమ్మెర పోతన గారు రాశారని చెప్తారు. అది చాలా ప్రభావవంతమైన దండకం. అది మన తెలుగు వాళ్ళకి ప్రత్యేకమైన ఆంజనేయ దండకం. అది చాలా ప్రభావవంతమైనది, అది చదువుకోవాలి. దాంతోపాటు ఆయనకి ప్రభావవంతమైన స్తోత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసాని సిద్ధమంత్రం అంటారు. అది మంత్రపూర్వకమైన స్తోత్రం. అది దానిలో ప్రతి పంక్తి కూడా చాలా ప్రభావవంతమైనది. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర. దానిలో అన్ని రకాల, అది చదివితే సుందరాకాండ చదివినట్టే అని చెప్తారు చాలామంది. సుందరాకాండ చాలా చాలా పద్ధతిగా ఉంటుంది. సుందరాకాండ చదవడం అనేది చాలా సమయం కూడా తీసుకుంటుంది. అయితే సుందరాకాండ పారాయణం చేయలేని వాళ్ళు హనుమాన్ చాలీసా చదివితే దాదాపు సుందరాకాండ చదివిన ఫలితం వస్తుందని చెప్తారు. ఎందుకంటే తులసీదాస్ గారు రాస్తారు. అది మన హనుమాన్ చాలీసా రాసిన వృత్తాంతం ఏంటంటే, ఒకసారి తులసీదాస్ గారు హనుమదారాధన చేస్తూ ఉంటారు. ఆ టైంలో
ఆ సమయంలో అంటే అక్బర్ పరిపాలిస్తూ ఉంటాడు ఆ ప్రాంతాన్ని, పరిపాలిస్తూ ఉంటాడు. పరిపాలిస్తున్నప్పుడు ఆయన ఒకసారి పిలుస్తారు, అక్బర్ పిలిచి, మీరు మహాభక్తులట కదా, మీరు మీరు మా దగ్గర మీకు సంబంధించిన శక్తుల్ని మా దగ్గర ప్రదర్శించండి అని చెప్పి. ఆయన చాలా శక్తులు ఉంటాయి తులసిదాస్కి. అయితే ఆయన ప్రదర్శించాడు. నేను చెప్పిన అనవసరంగా ఎక్కడ నేను ప్రదర్శించాను నా శక్తుల్ని చెప్తాడు. మరి ఆయన్ని బంధించాలని ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అప్పుడు ఆయన హనుమాన్ చాలీసా మనసులో అనుకొని రాస్తారన్నమాట. రాసినప్పుడు ఈ ఆయన ప్రాంగణం బయట, అక్బర్ ప్రాంగణం బయట కొన్ని వేల లక్షల వానరాలు వస్తాయి అన్నమాట, కూతురు వస్తాయి, వచ్చి చాలా గొడవ చేస్తాయి బయట. అది భరించలేక అది ఆంజనేయ స్వామి ప్రభావం అని చెప్పి నన్ను విడుదల చేస్తారు. అప్పటి నుంచి హనుమాన్ చాలీసా చాలా ప్రభావవంతమైన నమ్ముతారు. అంటే ఆయన కోసం ఆంజనేయ స్వామి అంతమందిని పంపించి ఆయన విడిపించారనే ఒక ప్రతీతి అది. సో అది దానికి సంబంధించిన వృత్తాంతం హనుమాన్ చాలీసా సంబంధించి. అయితే ఇందాక నేను చెప్పినట్టు హనుమాన్ చాలీసా అనేది చాలామంది పారాయణ చేసి సిద్ధి పొందిన మంత్రపూర్వకమైన స్తోత్రం అది. సుందరాకాండ చదివినంత అత్యంత ఫలాన్నిచ్చే స్తోత్రం కాబట్టి దానిలో అన్ని రకాల శక్తులు ఉన్నాయి. ఈ భూత ప్రేతాల నుండి, లేకపోతే మనశ్శాంతి అనండి, ధనం అనండి, లేకపోతే వివాహం అనండి, అడ్డంకుల నుండి, ఏదైనా సరే ఏ సమస్యకైనా ఇది ముఖ్యమైన పరిష్కారం చూపిస్తుంది ఆంజనేయ స్వామి భక్తులకి. ఇది కాకుండా కొన్ని స్తోత్రాలు ఉన్నాయి. హనుమత్ కవచం ఉంది, అది ఆపదుద్ధారక హనుమ స్తోత్రం ఉంది, అది విభీషణుడు రచించేస్తాడు. దానికి ఆయన ఋషి ఉంటాయి. ఏ మంత్రానికైనా మామూలుగా ఎలా ఉంటుందంటే ఒక ఋషి ఉంటాడు, ఆ ఋషి ద్వారా ఆ మంత్రం అనేది మన భూమి మీదకి వస్తుంది అనమాట. ఈ మంత్రాలన్నింటికీ ఒక ఋషి వస్తుంది. ఇప్పుడు దీనికి ఆపదుద్ధారక హనుమ స్తోత్రానికి ఋషి విభీషణుడు. అది కూడా సిద్ధ మంత్రమే, అది శుద్ధ స్తోత్రం, అది మంత్రపూర్వక స్తోత్రం. అది చదివిన వాళ్ళు చాలామంది ఆపదల నుంచి బయటపడ్డారు. ఆపదుద్ధారక హనుమ స్తోత్రం. అలా కాకుండా వ్యాసరాలు రచించిన యంత్రపూర్వక హనుమ స్తోత్రం ఉంటుంది. తర్వాత హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది. మరి గురుగారు ఇన్ని మంత్రాలు కాకుండా మరి హనుమాన్ జయంతి రోజు ఒక పవర్ఫుల్ మంత్రాన్ని తెలియజేయండి. సరే అమ్మా, పవర్ఫుల్ మంత్రం అని అంటే హనుమాన్ చాలీసా ఒక్కటే నేను చెప్తాను. హనుమాన్ చాలీసా చదువుకుంటే ఆంజనేయ స్వామికి సంబంధించి వేరేది ఏవి చదవాల్సిన అవసరం లేదు. అయితే దీంతోపాటు ఒక చిన్నది ఇంకొకటి ఉంది, అదేంటంటే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అంటారు. కార్యసిద్ధి మంత్రం ఏంటంటే పనులు జరగకపోతే ఎవరికైనా ఒక చిన్న శ్లోకం ఉంది. ఓకే, పనులు అంటే పనులకు అడ్డంకి వస్తుంటే అవి తొలగిపోవడానికి ఒక శ్లోకం. తమస్విన్ కార్యనిర్యోగి ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ అని ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకం చదువుకుంటే సాఫీగా రోజుకో 11 సార్లు ఆంజనేయ స్వామి ఎదురుగా నిలబడి దండం ఆయనకి శిరస్సు ఉంచి నమస్కరించి ఈ శ్లోకం చదువుకుంటే అన్ని పనులు ఆయన చూసుకుంటాడు. మా కోసం మళ్ళీ ఒకసారి చెప్పండి గురు. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. దీన్ని హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అంటారు. ఈ మంత్రం చాలా ప్రభావవంతమైంది. ఎంత ప్రభావవంతమైందంటే చాలామంది దీన్ని పారాయణ చేసి అనుకోని విజయాలు సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే ఈ పని నాకు ఇంకా కాదు అనుకొని దీన్ని పారాయణ చేసి సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసి. నా అంతటి నేను చూశాను, నాకే జరిగేలాగా చాలా ముండి పనులు కూడా జరుగుతాయి. అంత ప్రభావవంతమైన స్తోత్రం ఇది, మంత్రం ఇది. హనుమాన్ చాలీసాకి ఇంకా తిరుగులేదు. అది సిద్ధమంత్ర స్తోత్రం. అది స్వయంగా తులసీదాస్ గారు రచించారు కాబట్టి దానికి ప్రభావం చాలా ఎక్కువ. అది శ్రద్ధతో పారాయణ చేస్తే హనుమత్ కటాక్షం చాలా వస్తుంది. తర్వాత హనుమాన్ పూజ చేసిన తర్వాత వెంటనే రాముల వారి పూజ కూడా చేయాలి. అది దాన్ని ఏమంటారంటే అది ప్రోటోకాల్ ఉంచుదాన్ని. ఫస్ట్ రాముల వారి పూజ చేయమంటారా, హనుమంతుల వారి పూజ చేయ? మామూలుగా అయితే హనుమాన్ పూజ చేసి రాముల వారి పూజకి వెళ్ళాలి. హనుమంతుల వారి పూజ చేసిన తర్వాతే రాముల వారి పూజ చేయాలి. అప్పుడు ఆయన సంతోషిస్తారు, ఈయన సంతోషిస్తారు అన్నమాట. అయితే ఇద్దరిలో ఎవరికి చేసినా ఇద్దరికీ సంతోషమే. కాకపోతే మామూలుగా ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, ముందు దాసుడికి నమస్కరిస్తాం, తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు శివాలయానికి వెళ్ళారు అనుకోండి, మీరేం చేస్తారు, నందికి నమస్కారం పెడతారు, తర్వాత శివయ్యకి నమస్కారం పెడతాం. అలాగనే ఇప్పుడు స్వామి కూడా రాముల వారికి దాసుడు కాబట్టి ఆయనకు పారాయణ మొదలు చేసి ఆయనకి నమస్కరించుకొని తర్వాత రాముల వారి దగ్గరికి వెళ్తాం. అది శాస్త్రపరంగా ఆమోదించబడిన పద్ధతి. గురుగారు, మొత్తం మీద ఒక చక్కటి రోజున ఎలా వినియోగించుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.